కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ విశాఖ సాహితీ అంతర్జాల మాసపత్రిక ఆగస్టు నెల సంచికలో కాంటెంపరీ కథలు శీర్షికన ప్రచురితమైన కథ సారే జహాసే. రచన శ్రీ జయంతి ప్రకాశ శర్మ. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ జయంతి ప్రకాశ శర్మ పుట్టుక, బాల్యం, విద్యాభ్యాసం విజయనగరంలో. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం, రిటైర్మెంట్ తర్వాత స్థిర నివాసం విశాఖపట్నంలో. 1976 నుంచి వీరు కథలు రాసినా మధ్యలో ఉద్యోగ బాధ్యతలతో 10-20 సంవత్సరాలు రాయలేదు. ఇప్పటి వరకు ఓ 100 కథలు వచ్చాయి. 2015లో ఎడారి పరుగు కథా సంకలనం, 2021లో అయ్యకోనేరుగట్టు కథలు అనే కథా సంకలనాలు వచ్చాయి. ఇవి కాక రేడియో నాటికలు ఓ 1/2 డజన్ రాశారు. అడపాదడపా కొన్ని కథలకు బహుమతులు వచ్చాయి. విశాఖ సాహిత్యవారి పూడిపెద్ది సీతారామయ్య గారి స్మారక అవార్డు 2021లో, కీర్తిశేషులు గండికోట బ్రహ్మాజీరావు స్మారక పురస్కారం 2023లో పొందారు. ఇతర వ్యాపకాలు కథామంజరి అంతర్జాల మాసపత్రిక సంపాదకుడిగా, గాంధీ సెంటర్ విశాఖపట్నానికి కోశాధికారిగా, ది గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం అడ్వైజరీ మెంబర్గా, విశాఖ రసజ్ఞ వేదిక కార్యవర్గ సభ్యుడిగా, గాంధీ సెంటర్ ఆధ్వర్యంలో గాంధీ ఆశయాల మీద సెమినార్లు, విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. ఆయన అసలు పేరు ఎవరికీ తెలియదు. కానీ రిక్షావాడు నుంచి ఆ గట్టు మీదే ఉన్న ఎమ్మెల్యే ప్రకాశరావు గారి వరకు ఆయన్ని మాస్టారు అంటారు. మాస్టారు ఎర్రగా బుర్రగా అచ్చు హిందీ సినిమా హీరోలా ఉంటారు. ఆయనకి చిన్నప్పుడే పోలియో వ్యాధొచ్చి కాలు కొంత అవిటితనానికి లోనైంది. మాస్టర్ తండ్రి వీరభద్రం గారు రైల్వేలో ఉద్యోగరీత్యా కరగపూర్లో ఉండేవారు. ఆ ఊరికి రెండో ఆంధ్ర అనే పేరుండేది. అక్కడ ఉండే తెలుగువారిలో ఎక్కువ మంది రైల్వేలో పనిచేసేవారు. అక్కడ తెలుగుబడి, తెలుగు గుడులు ఉండేవి. తెలుగువారి సాంప్రదాయాలు ఆంధ్రాలోలాగే ఉండేవి. రైల్వే కాలనీలో తెలుగు భాషే వినపడేది. దానికి తోడు ఐఐటీలో ఉపాధ్యాయులు, విద్యార్థులలో కూడా ఎక్కువ మంది తెలుగువారే ఉండేవారు. ఇక ఊర్లో పెద్ద పెద్ద ఉద్యోగాల నుండి రిక్షా తొక్కి జీవనం సాగించే వారి వరకు తెలుగు వాళ్ళు ఉండేవారు. ఆంధ్రాలో ఆడిన తెలుగు సినిమాలని ఆదివారాలలో అక్కడ సినిమా హాళ్లలో వేసేవారు. ఆంధ్ర అసోసియేషన్ వారు పండగలను తెలుగువారి సంప్రదాయాల ప్రకారం నిర్వహించేవారు. నాటకాలు, నాట్యాలు, సినిమా పాటల కార్యక్రమాలని ఏడాది పొడుగునా పెడుతూనే ఉండేవారు. ఆ కారణంగానే ఆ ఊరిని రెండో ఆంధ్ర అనేవారు. వీరభద్రం గారికి 5గురు పిల్లలు. 3 ఆడపిల్లలు, తర్వాత 2 మగపిల్లలు. మగపిల్లలలో పెద్దవాడే ఈ మాస్టారు. అసలు పేరు భాస్కరం. చదువులో బాగున్నా మిగతా రంగాల్లో ఆయనకి ప్రోత్సాహం ఉండేది కాదు. పాపం ఆయన అవిటితనం అడ్డొచ్చేది. ఆటలు ఆడాలంటే ఇబ్బందిగా ఉండేది. స్కూల్లో ఎన్సీసీలో జాయిన్ చేసుకోలేదు. పిల్లల చదువుల విషయంలో చాలామంది తమ పిల్లలని ఆంధ్రాలోని వారి వారి స్వస్థలాల్లో తాతగారి ఇళ్లలో పెట్టి చదివించేవారు. పెద్దమ్మాయి స్కూల్ ఫైనల్కి రాగానే వీరభద్రం గారు కూడా తన పిల్లలని విజయనగరంలో పెట్టి చదివించాలని అనుకున్నారు. అయితే అక్కడ ఎవరూ లేరు. వీరభద్రం గారి తండ్రి కాలం చేసి చాలా కాలం అయింది. తల్లి తన దగ్గరే ఉంటోంది. తల్లితో మాట్లాడి పిల్లల చదువుల కోసం భార్యని, పిల్లల్ని విజయనగరం పంపి అయ్యకోనేరు దక్షిణగట్టులో ఇల్లు అద్దెకి తీసుకుని అందులో వేరే కాపురం పెట్టారు. తాను, తల్లి కరగపూర్లో ఉండేవారు. తనకి ఆఫీసులో సెలవు దొరికినప్పుడు విజయనగరం వెళ్ళొస్తూ ఉండేవారు. అప్పుడు భాస్కరం 5వ క్లాస్ చదివేవాడు. 8వ క్లాస్ అవగానే నేరుగా ఆంధ్ర మెట్రిక్ కట్టి పాస్ అయ్యే నాటికి వీరభద్రం గారు ఉద్యోగంలో రిటైర్ అయి కరగపూర్ వదిలి విజయనగరం వచ్చేశారు. రిటైర్మెంట్ డబ్బులతో 2 అమ్మాయిలు పెళ్లిళ్ళు చేశారు. ఇంకో అమ్మాయి, 2 అబ్బాయిలు భార్యతో ఆ అద్దె ఇంట్లోనే ఉండేవారు. అతని పెన్షన్ డబ్బులు కుటుంబ ఖర్చులకే సరిపోయేవి కావు. అప్పటికే మెట్రిక్ పాస్ అయిన భాస్కరం ఆ గట్టు మీద హైస్కూల్లో చదువుతున్న పిల్లలకి ప్రైవేట్లు చెబుతూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఆ తర్వాత ప్రైవేటుగా BA కట్టి పాస్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి ఇంట్లోనే 2 పూటలా 25 మంది పిల్లలకి 6వ తరగతి మొదలు మెట్రిక్ వరకు ప్రైవేటులు చెప్పడం ప్రారంభించాడు. ఆంధ్ర మెట్రిక్కి కరగపూరు, కలకత్తా, బరంపురం, టాటా నగరాలలో డిమాండ్ ఉండడంతో అక్కడి వాళ్ళు విజయనగరం వచ్చి అతని దగ్గర ప్రైవేటు చెప్పించుకుని పరీక్ష రాసేవారు.
నెల తిరిగేసరికి జీతం రూపంలో భాస్కరానికి బాగానే ముట్టేది. ఆయా ఊర్లలో భాస్కరాన్ని మాస్టారుగా పిలిచేవారు. అలా అతని పేరు మాస్టారుగా మారిపోయింది. మాస్టార్‌కి హిందీ, బెంగాలీ భాషలతో బాగా పరిచయం ఉండడంతో ప్రైవేట్‌కి వచ్చే వారి సంఖ్య పెరిగింది. ఉన్న అద్దె ఇంట్లోనే ఓ పెద్ద గది, వరండాలలో ఉదయం పూట, మధ్యాహ్నం పూట క్లాసులు చెప్పేవారు. ఆ గదిని మిగతా సమయాల్లో ఇంట్లో వాళ్ళు మసలుకోవడానికి ఉపయోగించుకునేవారు. పెద్ద కొడుకుగా మాస్టారుకి ఇంకా తన అక్కయ్య పెళ్లి, తమ్ముడు చదువు చెప్పించే 2 బాధ్యతలున్నాయి. దానికి తోడు వీరభద్రం గారింటికి బంధుమిత్రుల తాకిడి ఎక్కువే. ఖరగపూర్‌లో ఉన్న తెలుగువారు, అందులో రైల్వేలో పనిచేసేవారు, అడపాదడపా తెలుగు సినిమాలు చూడ్డానికి కూడా విజయనగరం వస్తూ ఉండేవారు. ఏడాదికి 3 పాసులు, 6 పీటీఓలు ఏం చేసుకోవాలి? ఇక్కడ మీ ఇంట్లో స్నానపానాలు ఫ్రీ. ఉదయం మెయిల్‌కొస్తే మ్యాట్నీ, ఫస్ట్ షో సినిమాలు చూసుకుని రాత్రి మెయిల్‌కెళ్ళిపోవచ్చు. పైసా ఖర్చు లేని వ్యవహారం అంటూ మొహమాటం లేకుండా పని కానిచ్చేసేవారు. వీరభద్రం గారికి కూడా కరగపూర్ వాళ్ళని చూసేసరికి ఎక్కడ లేని ఆనందం వచ్చేది. వాళ్లతో ఎడతెరిపి లేకుండా కబుర్లు చెప్పేవారు. అందరూ కూర్చుంటే కీ దాదా, కీ కబర్ అంటూ హిందీ, బెంగాలీ భాషల్లో కబుర్లు దొర్లేవి. ఆ అతిథులతో ఇంట్లో ఖర్చులు కూడా పెరిగేవి. అయితేనే ఇంట్లో సందడంటే అందరికీ ఇష్టమే. వీరభద్రం గారి భార్య వచ్చిన వాళ్ళందరికీ వంట వార్పు చేస్తూ మధ్యలో వాళ్లతో కబుర్లు చెప్పేది. పరిస్థితులు ఎలా ఉన్నా, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా సరే, మాస్టారు ఖచ్చితంగా 3 పండగల్ని ఉన్న దాంట్లో ఘనంగా చేసేవారు. జనవరి 26, ఆగస్టు 15, అక్టోబర్ 2 ఈ 3 పండగలని తప్పనిసరిగా చేసేవారు. వాటి కోసం తన దగ్గర చదువుకునే పిల్లలనే కాకుండా గట్టు మీద ఉన్న పిల్లలందరినీ కూడా పిలిచి ఆటల పోటీలు, పాటల పోటీలు నిర్వహించేవారు. ఆ రోజు జెండా ఎగరేసి, చాక్లెట్లు, బిస్కెట్లు పంచి, పోటీలలో గెలిచిన వాళ్ళకి చిన్న చిన్న బహుమతులు కూడా ఇచ్చేవారు. ఆ రోజు గట్టు మీద ఉన్న ఎమ్మెల్యే ప్రకాశ్‌రావు గారినో, లేదా ఊర్లో ఉన్న పెద్దవాళ్లనో పిలిచి వాళ్ళ చేత జెండా ఎగరేయించి 4 మాటలు చెప్పించడం ఆనవాయితీ అయిపోయింది. ఆ కార్యక్రమాలకు కరగపూర్ వాళ్ళని ఆహ్వానించి వాళ్ళతో హిందీ పాటలు కూడా పాడించేవారు. మైకు పెట్టి 4 గొట్లు వినపడేలా మధ్యాహ్నం వరకు ఏవో కదంబ కార్యక్రమాలను నిర్వహించేవారు. అలా దేశభక్తిని చాటుకోవడమే కాకుండా తన వృత్తికి కూడా కాస్త ప్రచారం చేసుకునేవారు. ఈసారి ఎలాగైనా ఓ కొత్త ఒరవడిలో స్వాతంత్ర దినోత్సవం జరపాలని మాస్టారు ఓ నెల రోజులు ముందుగానే ఆలోచనలకి రూపుదిద్దారు. పిల్లలందరికీ యూనిఫారాలు కుట్టించి వాళ్ళ చేత పెరేడ్ చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. 15 రోజులు ముందుగానే రోజు సాయంత్రం పూట తెలిసిన ఓ రిటైర్ అయిన సైనికుడి చేత వాళ్ళకి ప్రాక్టీస్ ఇప్పిస్తూ స్వయంగా తాను కూడా వాళ్లతో పాటు మార్చి ఫాస్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యంలో పడేశారు. ఏమాత్రం తన అవిటితనం అడ్డం రాకుండా హుషారుగా డ్రిల్ చేస్తున్న కొడుకుని చూస్తుంటే వీరభద్రం గారికి కూడా ఆశ్చర్యంతో పాటు చాలా ఆనందం వేసింది. తానే స్వయంగా వెళ్లి ఎమ్మెల్యే గారిని ఆహ్వానించారు. ఈసారి మీకు ఇతరత్రా ఏ కార్యక్రమాలున్నా సరే వాటిని పక్కకు పెట్టి మన వీధిలో జరిగే జెండా వందనానికి మీరు తప్పకుండా వచ్చి తీరాలి. ఈసారి ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటో మీరే ఆ రోజు స్వయంగా వచ్చి చూడాలి. ఇప్పుడు ఎవరికీ చెప్పటం లేదు అంటూ వీరభద్రం గారు కొంచెం చనువు తీసుకుని ప్రకాశ్‌రావు గారి చేత ఒప్పించారు. అందరికీ అందుబాటులో ఉండడమే కాకుండా అందరితోనూ కలిసిమెలిసి తిరిగే ఆయన తప్పకుండా వస్తాను అని అభయం ఇవ్వడంతో ఆ ఇంట్లో అందరూ సన్నాహాలలో మునిగిపోయారు. మాస్టారు ఎవరికీ చెప్పకుండా కాకీ డ్రెస్ కుట్టించుకుని కాళ్ళకి కొత్త బూట్లు కొనుక్కున్నారు. 2 రోజుల ముందుగా రాత్రిపూట అయోధ్య మైదానానికి పోయి ఒంటరిగా మార్చ్ ఫాస్ట్ ప్రాక్టీస్ చేసి తనకేం ఇబ్బంది రాకుండా ఓసారి చూసుకున్నాడు. నడుస్తున్నప్పుడు కొంచెం తేడా ఉన్నా మిగతా వారితో సమానంగా నడవడం, వారి అడుగులకు సరిగ్గా సరిపోయినట్టు అడుగులు వేయడం అన్నీ సవ్యంగా ఉండేటట్టు తర్ఫీదయ్యాడు. మొత్తం మీద అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాలనే ఉద్దేశంతో తన ప్రయత్నాలన్నీ గోప్యంగా ఉంచాడు. తాను ఖాకీ డ్రెస్ వేసుకుని మార్చ్ ఫాస్ట్ చేయాలనే చిన్నప్పటి కోరిక ఈ విధంగా తీరుతున్నందులకు చాలా ఆనందపడిపోయాడు. కొడుకు దృఢ సంకల్పం చూసేసరికి వీరభద్రం గారికి కూడా ఆనందం వేసింది. ఇంట్లో వాళ్లతో పాటు వీధిలో వాళ్ళు కూడా కలిసి ముందు రోజు రాత్రికే అన్ని ఏర్పాట్లు చేశారు. గట్టంతా రంగు కాగితాలతో అలంకరించారు. ముగ్గుతో రోడ్డు 2 అంచుల వెంట గీతలు గీశారు. మాస్టారు ఇంటికి ఎదురుగా జెండా స్తంభం పాతి దానికి రంగు కాగితాలతో ముస్తాబు చేసి జెండాను 1, 2 సార్లు పైకి కిందకి లాగి సరిగ్గా ఎగురుతోందో లేదో చూసుకున్నారు. ఇక మర్నాడు ఎవరెవరు ఏ పనులు చెయ్యాలో ఓసారి రిహార్సల్స్ వేసుకున్నారు. రాత్రి 12 గంటల వరకు పనిచేసి తిరిగి 4 గంటలకు లేస్తే గాని పని తెమలదని అందరూ ఇళ్లకు వెళ్లి నడుం వాల్చారు. మాస్టారికి మాత్రం నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లారుతుందా?
ఎప్పుడు తాను డ్రెస్ వేసుకుని అందరి ముందు మార్చ్ ఫాస్ట్ చేస్తానా అని ఎదురు చూసేసరికి రాజుగారి కోటగంటలు 4 వినబడ్డాయి. తాను గబగబా కాలకృత్యాలు ముగించి ఏర్పాట్లన్నిటినీ ఓసారి చూసుకున్నారు. ఒక్కసారి వీధిలో అందరిళ్ళకి వెళ్లి పిల్లలు తెములుతున్నారో లేదో అని చూసొచ్చారు. రాత్రి 12 గంటల వరకు కూడా అందరితో పాటు పనిచేసిన తండ్రిని ఇంట్లో అందరూ తెమిలిపోయాక చివర్లో లేపొచ్చులే అని అనుకున్నారు. ఉదయం 8 గంటలకి జెండా వందనం పెట్టుకున్నారు. చాలా టైం ఉంది, పర్లేదు అనుకుని తండ్రిని ఇంకో గంట పోయిన తర్వాత లేపొచ్చులే అని అనుకుని మాస్టారు పనుల్లో పడ్డారు. అందరూ ముస్తాబయ్యాక మైకులో శుక్లాంబరధరం పాట మొదలెట్టిన తర్వాత తండ్రిని లేపడానికి మాస్టారు ఇంట్లోకి వెళ్లారు. ముఖ్య అతిథి రావడానికి ఇంకో గంట వ్యవధి ఉంది. ఈలోగా తండ్రి తెమిలి రావచ్చులే అని అనుకున్నారు. నాన్నా నాన్నా అంటూ లేపుతున్నా తండ్రి లేవకపోయేసరికి మాస్టార్కి చెమటలు పట్టేశాయి. తండ్రిని అటు ఇటు కుదిపి చూశారు. ఎక్కడా చలనం లేదు. కంగారుగా ఇంట్లో వాళ్ళని పిలిచారు. పక్కింట్లో ఉన్న కాంపౌండర్ వచ్చి చేయి పట్టుకుని నాడి చూసి పెదవి విరిచారు. అందరూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఇవేవీ తెలియని బయట పిల్లలు లైన్లో నిలబడి కవాతు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మైకులో దేశభక్తి పాటలొస్తున్నాయి. అంతవరకు రోదిస్తున్న కుటుంబం ఒక్కసారి తేరుకుని మాస్టారుని ఓదార్చి బయటికి పంపారు. అప్పటికే గట్టంతా పిల్లా పెద్దలతో నిండిపోయింది. రోడ్డుకి ఇరువైపులా జనం బారులు తీసి నిలబడ్డారు. అప్పుడే వచ్చిన ఎమ్మెల్యే గారు జెండా ఎగురవేసి సెల్యూట్ చేసి జనగణమన అందుకున్నారు. జాతీయ గీతం అయిన వెంటనే మాస్టారు ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ కవాతు ముందుకు నడిచారు. అనూహ్యంగా కవాతికి సారథ్యం వహిస్తున్న మాస్టార్ని చూసేసరికి అందరి చేతుల్లో చప్పట్లు మోగాయి. మాస్టర్ జెండా వైపు చూస్తూ ఇంట్లో ఉన్న తండ్రికి సెల్యూట్ చేస్తూ కవాతు ముందుండి నడిచారు. మీరింతవరకు సారే జహాసే కథ విన్నారు. రచన శ్రీ జయంతి ప్రకాశ శర్మ. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి